మండి బిర్యానీయా? మనసు లాగేస్తుందా? మండి చెయ్యాలంటే 3 గంటలు పడుతుంది అని మండి పడకండి. ముందు జాగ్రత్తలు తీసుకుంటే 33 నిమిషాల్లోనే అయిపోద్ది. మొదలెట్టేద్దాం. మండి మసాలా కోసం పలావ్ సామాన్లతో పాటు ధనియాలు, జీలకర్ర, కారం కూడా వేసి పట్టేసి పక్కన పెట్టేసుకుని చూపిస్తున్నట్టుగా పొరతో గుచ్చేసుకుని చెంచాడు ఉప్పులో చెక్క నిమ్మకాయ పిండేసుకుని కలిపేసుకుని చికెన్ ముక్కలకి శుభ్రంగా రాసేసుకున్నాక మండి మసాలాతో మసాజ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని నీళ్ళు పోసుకుని దానిపైన చిల్లిగిన చికెన్ ముక్కలను కూడా పెట్టేసుకుని పావు గంట పాటు మీడియం ఫ్లేమ్ లో శుభ్రంగా ఉడకబెట్టేసుకున్నాక తీసేసుకుని నీళ్ళను కూడా జాగ్రత్త పెట్టుకుని నూనేసి పలావ్ సామాన్లతో పాటు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేపేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, మండి మసాలా కూడా వేసుకుని వేపేసుకున్నాక చికెన్ ఉడికిన నీళ్ళతో కలిపి 3 కప్పులు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పేసి మరుగుతున్నప్పుడు 2 కప్పులు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కలిపేసుకుని ఫ్లేమ్ లో పావు గంట పాటు ఉడకబెట్టండి. ఇంట్లో నూనేసి ఉడికిపోయిన చికెన్ ముక్కలు వేసుకుని తిప్పుకుంటూ 10 నిమిషాల పాటు ముక్కు పొడి రంగు వచ్చేంత వరకు వేపేసుకున్నాక పట్టుకెళ్లి ఉడికిపోయిన బిర్యానీ మీద పెట్టుకుని కొబ్బరి చిప్ ముక్క వేసుకుని దానిపైన నూనె చుక్కేసి మూత పెట్టేసుకుని 5 నిమిషాల పాటు సిమ్ లో అలా వదిలేసారంటే మండి రెడీ అండి. ఏపిన జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లను కూడా జల్లేసుకుని తీసుకుంది ఎట్లా ఉంటదండి. మన మిత్రులతో మటం వేసుకుని కూర్చుని మరి మండి తింటూ మామకారం పంచుకున్నట్టు ఉంటదండి.